బీహార్లో ఎన్డీఏ సర్కార్ కొలువుదీరింది. జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 10వ ప్రమాణ స్వీకారం చేశారు. పట్నాలోని గాంధీ మైదానంలో నితీష్తో పాటు సామ్రాజ్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా పలువురు మంత్రులు ప్రమాణం చేశారు. వారిద్దరికీ ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కాయి. గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ వీరందరితో ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డాతో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? బీహార్లో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. జేడీయూ అధినేత నితీష్ కుమార్ నేతృత్వంలో ఆయన సీఎంగా కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. గవర్నర్ అంటే బీహార్ రాజధాని పట్నంలో ఉన్నటువంటి గాంధీ మైదానంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ వేడుకకి ప్రధాని మోదీతో పాటుగా ఎన్డీఏ పక్ష నేతలతో ఎన్డీఏలో కీలకంగా ఉన్నటువంటి నేతలందరూ కూడా అటెండ్ అయ్యారు. కేంద్ర మంత్రులతో పాటుగా కీలకమైన నేతలను కూడా అటెండ్ అయ్యారు. సో 10వసారి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆయనతో పాటుగా సామ్రాజ్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా వీరిద్దరు ఉపమంత్రులుగా మొత్తం 27 మంది, ఆయనతో కలిపిన 27 మంది మంత్రివర్గంలో ఉన్నారు. వీరిలో ఇద్దరు బీజేపీ నేతలే, సామ్రాజ్ చౌదరి అదేవిధంగా విజయ్ కుమార్ సిన్హా. ఒకరేమో ఫినాన్స్ మినిస్టర్, ఒకరేమో అగ్రికల్చర్ మినిస్టర్. వీరిద్దరు కూడా ఉప ముఖ్యమంత్రులుగా ఇద్దరు బీజేపీ నేతలే, ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలే. సో వీళ్ళిద్దరూ ఉప ముఖ్యమంత్రులకు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇక క్యాబినెట్ విస్తరణకు వచ్చినట్లయితే, క్యాబినెట్లో పార్టిసిపేషన్ వచ్చినట్లయితే మొత్తం 27 మందితో క్యాబినెట్ కొలువుదీరింది. అందులో 14 మంది బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నారు. జేడీయూ సంబంధించి 9 మంది ఉన్నారు. అదేవిధంగా లోక్ జనశక్తి పార్టీ ఎవరైతే అలయన్స్లో భాగంగా కంటెస్ట్ చేశారో బీజేపీతో కలిసి, జేడీయూతో కలిసి చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలో ఉన్నటువంటి లోక్ జనశక్తి పార్టీ నుంచి 2 మంత్రులుగా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రీయ లోక్ మార్చ్ అని మరో పార్టీ ఉంది, ఆ పార్టీ నుంచి ఒకరు మంత్రిగా ఉన్నారు. ఇక హిందుస్థాన్ ఆవామీ మోర్చా అనే ఒక పార్టీ నుంచి ఒకరు మంత్రిగా ఉన్నారు. అంటే వీరంతా కూడా జేడీయూ కావచ్చు, బీజేపీ కావచ్చు, లోక్ జనశక్తి పార్టీ కావచ్చు, రాష్ట్రీయ లోక్ మార్చి, లేదంటే హిందుస్థాన్ ఆవామీ మోర్చా వీరంతా కూడా ఎన్డీఏలో భాగం కాబట్టి వాళ్ళందరినీ కలిసి పోటీ చేశారు. కాబట్టి మొత్తం 243 స్థానాలకి 202 సీట్లు గెలుచుకొని రికార్డు విజయాన్ని నమోదు చేశారు. సో ఇంతకుముందు గతంలో ఎప్పుడూ లేనంత విజయంగా దాదాపు 87% స్ట్రైక్ రేట్తో అక్కడ గవర్నమెంట్ని ఫామ్ చేసిన నేపథ్యంలో సో అలయన్స్లో భాగంగా మిత్రపక్ష ధర్మాన్ని పాటిస్తూ అందరికి కూడా క్యాబినెట్లో చోటు కల్పించారు. ఇక నితీష్ విషయానికి వచ్చినట్లయితే, నితీష్ ఇప్పటిదాకా 19 సంవత్సరాలు సీఎంగా ఉన్నారు. ఈ టర్మ్ ముగిసినట్లయితే మొత్తం 24 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు ఇంకా ముగిసినట్లయితే 24 సంవత్సరాలు. బీహార్ చరిత్రలోనే ఎవరో కూడా ఇంత లాంగెస్ట్ పీరియడ్లో సీఎంగా చేసిన దాఖలా లేవు. నితీష్ కుమార్ మాత్రమే ఈ చరిత్ర సృష్టించారనుకోవచ్చు. సో ఇక క్యాబినెట్ సంబంధించి, అందులో పదవులకు సంబంధించి, ఆ శాఖలకు సంబంధించి కూడా కేటాయింపులు జరిగాయి. అఫ్కోర్స్ మనకి నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉండి కొన్ని సంబంధిత కీలక శాఖలు కూడా ఆయన అండలోనే ఉంటాయి. ఇక వీరిద్దరు కూడా ఎవరైతే ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నారు సామ్రాజ్ చౌదరి, ఆయన బీజేపీ నేత, ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అదేవిధంగా విజయ్ కుమార్ సిన్హా, ఆయన అగ్రికల్చర్ మినిస్టర్, ఈయన బీజేపీ నేతే, డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇవి కాకుండా కొంతమందికి కీలక పదవులు అంటే ఆయా అలయన్స్లో భాగంగా వారికి ఉన్నటువంటి బాండింగ్ నేపథ్యంలో ఎవరికి ఏ కీలక శాఖలు ఇవ్వాలి, జేడీయూ పక్షానికి ఎన్ని శాఖలు ఇవ్వాలి, అంటే ఎన్ని శాఖలు ఇవ్వంటే 9 మంది జేడీయూలు ఉన్నారు, 9 మంది సభ్యులు క్యాబినెట్లో ఉన్నారు జేడీయూకి సంబంధించి. సో వారిలో కొంతమంది ప్రాధాన్యత శాఖలు ఇచ్చారు, మరి కొంతమంది కొంత పెద్దగా ప్రాధాన్యత లేని శాఖలు కూడా ఇవ్వడం జరిగింది. బీజేపీకి సంబంధించి 14 మంది క్యాబినెట్లు ఉన్నారు. సో ఓవరాల్గా మొత్తం ఈ బీహార్ క్యాబినెట్ సంబంధించి అయితే మొత్తం సమిష్టిగా అలయన్స్లో ఏ విధంగా అయితే కంటెస్ట్ చేశారో వారందరికీ న్యాయం చేసేలాగా, ఒక సంకేతం పంపించేలా తామంతా సమిష్టిగా పోటీ చేస్తాం, సమిష్టిగా గెలిచాం, పెద్ద విజయాన్ని అందుకున్నాం కాబట్టి అదే స్థాయిలో ఉండేలాగా పదవుల పంపకాలు కావచ్చు, శాఖల కేటాయింపు కాబట్టి జరిగినట్టుగా అర్థం చేసుకోవచ్చు. సో నితీష్ కుమార్కి ఎన్డీఏ పక్ష నేతలు ఎవరైతే ఉన్నారో ప్రధాని మోదీ కావచ్చు, హోంశాఖ మంత్రి అమిత్ షా కావచ్చు, లేదంటే మరో కేంద్ర మంత్రి జేపీ నడ్డా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, వీళ్ళంతా కూడా విశేషపడడం జరిగింది. మరోసారి ఖచ్చితంగా మళ్ళీ వచ్చే ఎలక్షన్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేలాగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళకి సూచనలు కూడా చేయడం జరిగింది ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్స్.